తన బొట్టు చేత కూడా ఆవిష్కరిస్తూ ఉంటుంది. కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం మీద మాత్రమే ఈ బొట్టు పెట్టుకుంటారు. బొట్టు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకూడదు, ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఆజ్ఞాచక్రం మీద మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. అసలు ఈ బొట్టు పెట్టుకోవడం అనేటటువంటిది అమ్మవారు ఎందుకు పెట్టుకుంటుంది అన్న విషయాన్ని మీరు విన్న ఉత్తర క్షణంలో మీరు వదిలిపెట్టినటువంటి అనేక సంస్కారముల చేత జరిగినటువంటి పాపం నశిస్తుంది. రెండు, గొప్ప శోభ మళ్ళీ చేకూరుతుంది. మనం బొట్టు దేనికి పెట్టుకుంటాము అంటే, ఒకటి ఆజ్ఞాచక్రాన్ని రక్షణ చేసుకుంటాం. ఇప్పుడు మనిషి ఆలోచనలు ఎక్కడుంటాయంటే ఆజ్ఞాచక్రం మీదే ఉంటాయి. ఏదైనా దర్శనం చేయాలి, ధ్యానం చేయాలనుకున్నాడు అనుకోండి, బాహ్యనేత్రములు మూసేసి వెన్నుపాము నిటారుగా పెట్టి తేలికగా కూర్చుని రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ ముక్కు యొక్క పైభాగమునందు దృష్టిని నిలిపి భ్రూమధ్యమునందు తాను చేస్తున్నటువంటి ధ్యానంలో దేవతా దర్శనానికి ప్రయత్నం చేస్తాడు. మనసు అటు ఊగి ఇటు ఊగి అటు ఊగి ఇటు ఊగి నిలబడుతుంది. నిలబడిన తర్వాత దర్శనం ఈ భ్రూ మధ్య